వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో ఆస్తమా, సైనసైటిస్ అలాగే ఎలర్జీకి సంబంధించిన కారణాలు, ఎటువంటి ట్రీట్మెంట్స్ వీటికి అందుబాటులో ఉన్నాయి మనకు వివరించడానికి డాక్టర్ అరుణ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్టయితే, మీకు కూడా ఈ సమస్యలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డాక్టర్ అరుణ గారు మీకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సాధారణంగా ఈ సమస్యల గురించి అంటే సైనసైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఎలర్జీలు ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటూ ఉన్నాం. సో ఇందుకు దీనికి కారణాలు ఏంటి అసలు? సో బేసిక్గా అండి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైబడిన వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్, రెస్పిరేటరీ కంప్లైంట్స్ చాలా మటుకు చూస్తున్నాం. సో బేసిక్గా ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల రావచ్చు, లేకపోతే ఫుడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, తల్లి గర్భంలో శిశువు జన్మించినప్పటి నుంచి వాళ్ళు మిల్క్ ఫీడింగ్ వల్ల కావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, ఎలాంటి ఇష్యూ వారి వల్ల కూడా కావచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకు బాడీలో హిస్టమిన్స్ అనేది రీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ హిస్టమిన్స్ రీజనరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలర్జీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎలాంటి ఏజ్ వారైనా, 0 ఏజ్ నుంచి టిల్ డెత్, ఎటువంటి ఏజ్ వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తుంటారు. చాలా మటుకు ఈ మధ్య కాలంలో పిల్లలు 0 ఏజ్ నుంచి 5 ఇయర్స్ పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి కంప్లైంట్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా, కంప్లైంట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ సిరప్స్ వేసుకోవడం, ప్రాబ్లం మళ్ళీ రెడ్యూస్ అయినప్పుడు సిరప్స్ తగ్గించడం, ఇలా కంటిన్యూ అవడం వల్ల 5 ఇయర్స్ తర్వాత నుంచి 10 ఇయర్స్ లోపు, 10 to 15 ఇయర్స్ లోపు ఈ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. సో బేసిక్గా ఇలాంటి కంప్లైంట్స్ చాలా మటుకు చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే చిల్డ్రన్స్లో 15 ఇయర్స్లో పిల్లల్లో మాత్రమే ఎక్కువగా చూస్తున్నామండి. రైట్ డాక్టర్, అసలు వన్స్ ఈ సైనసైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు వచ్చిన తర్వాత వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలా తొలి దశలో కనుక్కోవడానికి ఈ సమస్యను ఏ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి? సో బేసిక్గా అండి, ఫస్ట్ కంప్లైంట్స్ తుమ్ములతో స్టార్ట్ అవుతుంటాయి. సో తరచూ పిల్లలకు కావచ్చు తుమ్ములు వస్తూ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, ఏదైనా సర్టన్ ఫుడ్స్, పులుపు వస్తువులు తీసుకున్నప్పుడు కానీ, బాగా స్పైసీ తీసుకున్నప్పుడు కానీ పిల్లల్లో తుమ్ములు అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ తుమ్ములు వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే హోమ్ రెమెడీస్ ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల కావచ్చు, సమస్య అనేది అప్పుడు తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఈ సిమ్టమ్స్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో ఇలా అట్లీస్ట్ 3 months పైగా సిమ్టమ్స్ కనిపిస్తున్నట్లయితే వాళ్ళు అక్యూట్ కండిషన్స్ నుండి క్రానిక్ కండిషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 3 months పైగా వీళ్ళు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే, ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్ ప్రాబ్లం అనేది ఇంప్రూవ్ అవ్వకుండా ఉంటుంది. సో బేసిక్గా కంప్లైంట్స్ అనేది మనకు అలర్జీస్తో స్టార్ట్ అవుతుంటుంది. సో రెస్పిరేటరీ అలర్జీని అలర్జిక్ రైనైటిస్ అని కూడా అనొచ్చు. సో అలర్జిక్ రైనైటిస్ అనేది బేసిక్గా తుమ్ములు, ముక్కు కారడం కావచ్చు, నోస్ బ్లాక్ అవ్వడం వల్ల కావచ్చు. సో బేసిక్గా కాఫ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ బాడీలో హిస్టమిన్స్ రీజనరేట్ అవ్వడం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చాలా మటుకు రెయినీ సీజన్ దగ్గర నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వాళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉన్నా కావచ్చు, లేకపోతే వేరే కాంప్లికేషన్స్ ఉండి కావచ్చు. సో ఈ సెకండ్ 6 months మనం ఈ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సమస్య వచ్చినప్పుడు యాంటీహిస్టమిన్స్ లైక్ సిట్రజిన్, ఎవిల్, ఎలిగ్రా ఇలాంటి మెడికేషన్ తీసుకొని సమస్యను అణచివేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం దానికి ప్రాపర్గా ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, సిస్టమ్ని రిపేర్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అనేది పెరగకుండా ఉంటుంది. సో అలర్జిక్ రైనైటిస్ అనేది చాలా మటుకు ఏజ్, సో 30-35లో వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. ఎలాంటి ఏజ్ వారిలో కూడా చూస్తూ ఉంటాం. క్రానిక్గా అలోపతి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా అలర్జీస్ అనేది మనం చూస్తుంటాం. సో ఏదైనా మనకు పడని వస్తువుని మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ తుమ్ములు వస్తూ ఉంటాయి. సో ఈ తుమ్ములు అనేది కంటిన్యూగా 10 నుంచి 15 ఎర్లీ మార్నింగ్ చలి ఎక్కువ ఉన్నప్పుడు వల్ల కావచ్చు, కోల్డ్ వాటర్ తీసుకున్నా, లేకపోతే సాచురేటెడ్ డ్రింక్స్, పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్న ఫస్ట్ తుమ్ములు అనేది స్టార్ట్ అవుతుంటాయి. సో తుమ్ములు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు నోస్ బ్లాక్, అలర్జిక్ సిమ్టమ్స్, సో ఇలాంటి వాటితో పాటు కొందరికి అలర్జీ, స్కిన్ కంప్లైంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు సిట్రజిన్, యాంటీహిస్టమిన్స్ వేసుకొని సమస్యను అణచివేస్తూ ఉంటారు. సో ఈ సమస్య అణచివేయడం వల్ల నెక్స్ట్ వచ్చే సిమ్టమ్స్ సివియర్గా ఉంటుంది. సో క్రానిక్గా మనకు ఈ సిమ్టమ్స్ తగ్గాలి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ రీహీల్ చేసుకుంటూ మన సిస్టమ్ని రిపేర్ చేసుకున్నట్లయితే ఫర్దర్ ప్రాబ్లమ్స్ పెరగకుండా ఉంటుంది. ఒక కాల్ ఉన్నా డాక్టర్, మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు జంగారెడ్డిగూడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు హలో డాక్టర్ అండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డాక్టర్ గారిని అడగచ్చు. ఆస్మా, ఆయాసం వచ్చిందండి నాకు. ఒక
5-6 సంవత్సరాల పైన క్రితం. అవి కొన్ని మెడిసిన్స్ వాడానండి. ఇప్పుడు మధ్యలో మానేశానండి మెడిసిన్స్. గొట్టం ద్వారా పీలుస్తారు చూడండి, అది పీలుస్తున్నా. ఇన్హేలర్స్ వాడుతున్నారండి? అనే ఇన్హేలర్స్ వాడుతున్నారా? పఫ్స్ యూజ్ చేస్తున్నారా? గొట్టం పెట్టి పీలుస్తారండి, అది ఇన్హేలర్ అండి, అది పీలుస్తున్నా. ఓకే. సో 5 to 6 years నుంచి ఉందండి మీకు? ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య మీకు? ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే. సో బేసిక్గా అనేది ఆస్తమా అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల, లంగ్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అవుతుంది. లోపలున్న ఆల్వియోలై సెల్ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల, లోపలున్న చెడు గాలి, బయట ఉన్న మంచి గాలి, ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీళ్ళకు పిల్లి కూతల్లాగా రాత్రి వస్తూ ఉంటుందండి. క్రానిక్గా దగ్గు, పొడి దగ్గు కావచ్చు, తెమడతో పాటు దగ్గు రావచ్చు. సో ఇలాంటి వారు ఇన్హేలర్స్, పఫ్స్, బోడోకాట్ కావచ్చు, ఆస్లిన్ కావచ్చు, ఇలాంటివి వేసుకొని సమస్యను అణచివేస్తూ ఉంటారు. సో మీకున్న కంప్లైంట్ కంప్లీట్గా తగ్గాలి, ప్రతి చలికాలం ఈ సమస్య రాకూడదు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొన్ని తినకూడని ఉంటాయి, ఎస్పెషలీ పులుపు, చల్లటి వస్తువులు, సర్టన్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకున్నట్లయితే సమస్య కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా దీంతో పాటు మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ విజిట్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గైడెన్స్తో పాటు సమస్య పూర్తిగా రెక్టిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తారు. రైట్ డాక్టర్, సాధారణంగా అల్లోపతి ఎక్కువ వాడడం వల్ల కూడా, అంటే ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నాం, కరోనా తర్వాత ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడేయడం, మల్టీవిటమిన్ కావచ్చు, లేదంటే బలానికి కావచ్చు, ఎలాగైనా సరే ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడడం అనేది మనం చూస్తున్నాం. సో ఎక్కువ అల్లోపతి వాడిన వాళ్ళలో కూడా ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ఎస్ అండి, చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా సెల్ఫ్ కేర్, ఇంటి చిట్కాలు కావచ్చు, రెగ్యులర్గా వాళ్ళే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనం ఏది పడితే అది మెడిసిన్ తీసుకున్నట్లయితే సమస్య అలర్జీస్ కానీ వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్ గైడెన్స్తో కానీ మెడికల్ లిఫ్ట్ లేకుండా మెడిసిన్ యూజ్ చేసినట్లయితే దానివల్ల కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్గా డయాబెటీస్తో బాధపడేవారు, థైరాయిడ్తో బాధపడేవారు, గ్యాస్ ఇష్యూస్తో బాధపడేవారికి అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇదివరకే డౌన్ అయి ఉంటుంది కాబట్టి చలికాలం కొంతవరకు కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ డిస్టర్బ్గా ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయాలనుకునేవారు గైడెన్స్తో, డాక్టర్ సజెషన్స్తో మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళుగా సెల్ఫ్ కేర్ టిప్స్ అంటూ ఇలాంటి మెడికేషన్ యూజ్ చేసినట్లయితే అలర్జీసే కాకుండా వేరే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఆస్తమా వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది డాక్టర్? సో బేసిక్గా అండి, ఆస్తమా అనేది మనకు ఇమ్మీడియట్గా తెలియదు. ఎక్స్రే చెస్ట్ తీసేంత వరకు కూడా అది ఆస్తమానా కాదా అని తెలియదు. చాలా మటుకు ఆస్తమా 5 years నుంచి 15 years పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో బేసిక్గా వాళ్ళు పుట్టినప్పుడు జాండీస్ కావచ్చు, నిమోనియా అంటే నెమ్ము రావడం, లంగ్స్లో నీరు చేరుకొని నెమ్ము రావడం, లేకపోతే అండర్ వెయిట్, బేబీస్ చాలా తక్కువ వెయిట్తో పుట్టడం వల్ల కావచ్చు, పుట్టాక ఫోటోథెరపీ అంటే NICUలో ఉంచిన వారు, బర్త్ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు, 7 monthsలోనే పుట్టినవారు, ఇలాంటి పిల్లల్లో మనం ఈ ఆస్థమాటిక్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో ఆస్తమా అనేది పేరెంటల్ హిస్టరీ కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆస్తమా అనేది లంగ్స్లో నుంచి ఎయిర్ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ష్రింక్ అవ్వడం జరుగుతుంటుంది. దీంట్లో మెయిన్గా మనం చూసేది రాత్రిపూటలు పిల్లి కూతలు అంటే కాఫ్తో పాటు లంగ్ ష్రింక్ అవ్వడం వల్ల ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది అవ్వదు. సో వీళ్ళకు డ్రై కాఫ్ కావచ్చు, కాఫ్ విత్ ఫ్లెమ్ అంటే తెమడతో పాటు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది, నోస్ బ్లాక్, రన్నింగ్ నోస్ కావచ్చు, కాఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వారు ఆస్లిన్, బోడోకాట్ ఇలాంటి ఇన్హేలర్స్ వేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో ఇవి కూడా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల నెబులైజర్స్ కూడా యూస్ ఉంటారు. సో అలాంటి వారు ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు లైఫ్ టైం ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కోల్డ్ థింగ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, సర్టన్ థింగ్స్ యూస్ చేయకపోవడం వల్ల బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి వారు చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నట్లయితే కొంతవరకు సిమ్టమ్స్ అనేది రెడ్యూస్ అవుతుంటుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉండడం వల్ల బేసిక్గా ఆస్తమా అనేది ఎల్డర్లీ ఏజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఇంప్రూవ్ చేసుకొని, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ కూడా ఆస్తమా అనేది మనం చూస్తుంటాం. సో వెయిట్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో కూడా నైట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి కూడా ఆస్తమా అనేది అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే
కొంతవరకు కంప్లైంట్స్ అనేది ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటుంది. సో క్రానిక్గా ఆస్తమాతో బాధపడేవారు రెగ్యులర్గా మెడికేషన్ యూస్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఇవాళ రేపు మనం యూస్ చేసే అలోపతి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏది ఉండదు, బట్ బేసిక్గా రాంగ్ రన్లో మెడికేషన్ యూస్ చేయడం వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. సో మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా మెడిసిన్ యూస్ చేస్తే లాంగ్ రన్లో వాళ్ళకు సిమ్టమ్స్ తగ్గడమే కాకుండా ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా ఉండవు. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. రిబెక్క కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రిప్కా, నేను బాలనగర్ నుంచి, హైదరాబాద్ బాలనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా పాపకి 14 years అండి. ఓకే. మార్నింగే బాగా తుమ్ములు వచ్చేస్తా ఉంటాయి, అది ఆస్తమా అనుకోవచ్చా? ఓకే, అంతేనండి. ఎన్ని రోజుల నుంచి ఉందండి? తుమ్ముతానే ఉంటది, అంటే ఎన్ని రోజుల నుంచి ఐడియా లేదు కానీ తుమ్ముతానే ఉంటది. ఓకే. సో రీసెంట్లీ స్టార్ట్ అయిందా కంప్లైంట్స్? రీసెంట్లీ కాదు, 1 month అట్లా ఏముండదు, రోజంతా ఏముండదు. మార్నింగే అట్లా వచ్చేస్తది, మళ్ళీ తగ్గిపోతది. అది మనం ఆస్తమాగా నిర్ధారించవచ్చు. బేసిక్గా మీ పాపకున్నది అక్యూట్ సిమ్టమ్స్ అండి. సీజన్ చేంజ్ అవ్వడం వల్ల, అన్ఈవెన్గా రెయిన్స్ పడడం వల్ల, సీజన్ డిస్టర్బెన్సెస్ వల్ల పాపకు కంప్లైంట్స్ 1 month నుంచి ఉన్నాయండి. సో బేసిక్గా నైట్ టైం డైరెక్ట్ ఫ్యాన్ అవాయిడ్ చేయడం, దుప్పటి మందంగా కప్పి చూడండి. అప్పటి కూడా ప్రాబ్లం కంటిన్యూగా కనిపిస్తూ ఉంటే దగ్గరలో మీరు హోమియోకేర్ విజిట్ అవ్వండి, ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మరొక కాల్ ఉన్నారండి, సంపత్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సంపత్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి. డాక్టర్ గారు అరుణ్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. మా బాబుకు 20 సంవత్సరాలు మేడం. ఓకే. 20 సంవత్సరాల ఏజ్. ఆయనకు ఒక చిన్న వాళ్ళు, ఇప్పుడు మాది అగ్రికల్చర్, మేము వ్యవసాయం చేస్తాం. అయితే దుమ్ము కానీ ఏది కానీ పడతలేదు అసలు. ఒక ముక్కు పంట జలుబు, నీరు వస్తుంది. ఓకే. నీరు వస్తుంది. ఎరసార్లా మన ఏంటి రమణచారి అని చెవు ముక్కు గొంతు డాక్టర్ కు చూపించినాం. ఎన్నేళ్ల నుంచి ఉందండి సమస్య? మేడం ఇప్పుడు కదా 22 సంవత్సరాల నుండి మేడం. ఓకే. మెడికేషన్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఒక చుక్కల మందు లాంటిది ఇట్లా ముక్కులు వేసుకోవడానికి 2 చుక్కలు వేసుకోవాలి పొద్దుట సాయంత్రం అని చెప్పిండు. అంటే శ్వాస వస్తలేదు మేడం. శ్వాస వస్తలేదా? ఈ 2 ముక్కుల పంట కూడా శ్వాస బాగా, అంటే మొస వస్తలేదు. గాలి తీసుకుంటాడు, బలిమీది తీసుకుంటుండే, ఒక ముక్కు ఆపి ఒక ముక్కు ఉంటా. ఓకే. సో బేసిక్గా అంటే రెస్పిరేటరీ కంప్లైంట్స్లో చాలా రకాలు ఉంటాయండి. శ్వాస ఆడకపోవడం, లోపల పాలిప్స్, నాజల్ పాలిప్స్ కండ పెరగడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. సైనసైటిస్ ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. చాలా మటుకు ఆస్తమా, అలర్జీస్ ఇలాంటి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. మనం ఎక్స్రే, కొన్ని బ్లడ్ టెస్టులు చేయించేదాకా, పర్సన్ చూసేదాకా ఇది ఈ సిమ్టమ్ అని మేము చెప్పలేం. సో పర్సన్ మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్కి విజిట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. సూర్యకుమారి గారు నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, మాట్లాడండి. నమస్తే అమ్మా డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా ఆయన గారికి ఆస్మా ఉందమ్మా, అంటే కిల్లరు అదే వాపుతారు, ముఖ్యంగా నోట్లో పీల్చేది వాడుతూ ఉంటారు. ఓకే. అయితే ఈ మధ్య కొద్దిగా అదేమో ఆవేశం కింద వస్తా ఉంటుందండి. ఓకే. 2-3 రోజుల నుంచి ఏమో కొంచెం ఒళ్ళంతా తిరగలు వచ్చి అసలు దశల్లాగా వస్తున్నాయండి. ఓకే. ఆవేశం పడతా ఉంటారు, ఒళ్ళంతా, కాలు కింద కూడా నొప్పులు, రక్తం గెట్టకట్టినట్టుగా ఉందండి, కాళ్ళు అవుతున్నాయి. ఓకే. సో వయసు ఎంత ఉంటుందండి? వయసు 70 సంవత్సరాలండి. ఓకే. బీపీ, షుగర్ అలాంటి ఏమైనా ఉన్నాయా? అవి ఏమి లేవమ్మా. నిద్దట్లోనూ ఒకసారి ఉలిసిపడి అమ్మాయి అనుకుంటూ లేచిపోతారండి, ఊపిరి ఆగదండి. ఒకసారి అమ్మాయి అనుకుంటా లేచిపోతారండి నిద్దట్లో. ఓకే. సో బేసిక్గా ఏంటంటే వయసు పై పడే కొద్దీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్, వేరే సిస్టమ్స్ కూడా వీక్ అవడం అవుతూ ఉంటుంది. పిల్లల్లో ఎలా అయితే చలికాలం తట్టుకోలేకపోవడం జరుగుతుందో, అలానే ఏజ్ పైపడే కొద్దీ కూడా చలికి తట్టుకోలేకపోవడం అనేది కామన్గా చూస్తుంటాం. చలి ఎక్కువ ఉన్నప్పుడు రెస్పిరేటరీ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో స్కిన్ బాగా డ్రై అవ్వడం వల్ల మనకు దురదలు, మంటలు ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని అక్యూట్ అర్టికేరియా అని చెప్తారు. దీనికి మెయిన్ రీజన్ మనం రెస్పిరేటరీ సమస్యని అణచివేయడం వల్ల స్కిన్ అలర్జీ రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో 70 yearsకి ఈ చలి తట్టుకోలేకపోవడం వల్లే ఆస్తమా అటాక్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో దీనివల్ల ఆయాసం, దగ్గు రావడం, కామన్గా పిల్లి కూతలు అనేది వస్తూ ఉంటుంది. దీనికి మెడికేషన్ వాడి
స్కిన్ అలర్జీ అంటే అర్టికేరియా అనేది బయటపడింది. అలా కాకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి యూజ్ చేసినట్లయితే ప్రాబ్లం ఈ సీజన్కి తగ్గట్టు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. ఓంకార్ కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ అరుణ్ గారితో. మేడం నమస్తే డాక్టర్. నమస్తే అండి. మేడం నాకు ఒక 1 year క్రితం ఇట్లా చెస్ట్ లో అంటే దగ్గు రావడం, ఆయాసం రావడం, అంటే 4 అడుగులు నడిచిన చాలా ఇబ్బందిగా ఉండేది మేడం. ఓకే. అయితే మా నాన్నగారికి అస్తమా ఉంది ఆయనకి. ఓకే. అయితే ఆయన నుండి నాకు వచ్చింది అన్నట్టు తెలియదు కానీ మేడం చాలా వీక్ అయిపోయి బాగా 4 అడుగులు వేసిన అస్తమా వచ్చేది, దగ్గు విపరీతంగా వచ్చేది. ఓకే. అయితే హన్మకొండలో చెస్ట్ హాస్పిటల్లో చూపించుకున్నాం మేడం నేను. ఓకే. అయితే వాళ్ళు అన్ని రకాల టెస్టులు, టీబీ అవన్నీ కూడా చేశారు. ఓకే. అన్నిట్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినాయి. తర్వాత వాళ్ళు కొన్ని రోజులు మెడిసిన్ వాడాలని నాకు మెడిసిన్ ఇచ్చారు మేడం. మళ్ళీ సేమ్ టైం కు అలాగే ఆ ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే మీ ఫాదర్ చిన్నగా దగ్గు రావడం, చల్లటి గాలి రాగానే తట్టుకోలేకపోతున్నా. కూలింగ్ వాటర్ కానీ అనుకోకుండా తాగితే ఇక ఒక వారం 10 రోజులు నేను తట్టుకోలేకపోతాను మేడం. ఓకే. సో బేసిక్గా మీ ఫాదర్కి ఉంది కాబట్టి జెనెటిక్ త్రూ మీకు అదే కంప్లైంట్ స్టార్ట్ అయిందండి. సో ఈ ప్రాబ్లం ఆస్తమా అని మనం కంప్లీట్గా పరిగణించలేం. కంప్లీట్గా ఆస్కల్టేట్ అనేది చేయాల్సి ఉంటుంది, చెస్ట్ చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎక్స్రే చేయించాలని నార్మల్ ఉందంటున్నారు కాబట్టి దీన్ని బేసిక్గా నాజల్ కంప్లైంట్స్ అంటే అప్పర్ రెస్పిరేటరీ కంప్లైంట్గా మనం పరిగణించుకోవచ్చు. వీటిలో భాగంగా తుమ్ములు, జలుబు ఇలాంటి కంప్లైంట్స్తో క్రానిక్ కాఫ్ అనేది అంటే కాఫ్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. కాఫ్ ఎక్కువగా రావడం వల్ల మనకు గ్యాస్ ఇష్యూస్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఛాతీ అంతా నొప్పి రావడం, కండిషన్స్ అనేది సివియర్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా అలోపతి మెడిసిన్స్ వేసుకొని సమస్యని అంచివేస్తున్నారు. అలా కాకుండా దీనికి తగిన జాగ్రత్తలు ఫుడ్లో చల్లటి వస్తువులు అవాయిడ్ చేసి, పులుపు, ఫ్రూట్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి వార్మ్ డ్రింక్స్ తీసుకున్నట్లయితే కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు చలిగాలి ఎక్స్పోజర్, డైరెక్ట్ ఫ్యానింగ్ అవాయిడ్ చేసినట్లయితే సిమ్టమ్స్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గరలో మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఇమీడియట్ రిలీఫ్తో పాటు సిమ్టమ్స్ అనేది స్లోగా ప్రోగ్రెసివ్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది డాక్టర్? అసలు ఎందుకు వస్తుంది? సో బేసిక్గా సైనసైటిస్కి చెప్పుకోవాలంటే ముందుగా మనం యాడినాయిడ్స్, టాన్సిలైటిస్ గురించి కూడా చెప్పుకోవచ్చు అండి. చాలా మటుకు చిన్న పిల్లల్లో ఏజ్ 3, 4, 5, 15 years పిల్లల్లో యాడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఇవి వన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ చిల్డ్రన్స్లో మనం చూస్తుంటాం. ఇలాంటివి మెడిసిన్ తీసుకొని కొంతవరకు తగ్గుతుంది. అప్పటికి కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నవారు మెడికేషన్ తీసుకొని సమస్యని రెడ్యూస్ చేస్తుంటారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నవారు ఆపరేషన్ అనేది చేసుకుంటుంటారు. సో ఆపరేషన్ చేయించాక కూడా కొంతకాలం సిమ్టమ్స్ అనేవి తగ్గు ఉంటాయి. కానీ ఇలాంటి వారు 20, 25, 30 yearsకి వచ్చినప్పటికీ సైనసైటిస్ అనేది మనం చాలా మటుకు చూస్తుంటామండి. సో సైనసెస్ అనేవి యాక్చువల్లీ మనకు 4 ఉంటాయి. ఇవి హాలో రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో లోపల నుంచి చెడు గాలి బయటికి రావడానికి, బయట నుంచి మంచి గాలి ఎక్స్పోజ్ అవ్వడానికి, ఇన్స్పిరేషన్కి, ఎక్స్పిరేషన్కి హెల్ప్ చేస్తుంటుంది. ఎప్పుడైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఇదివరకే వాళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, అలర్జీస్తో బాధపడే వారికి ఈ సైనసెస్లో నెమ్ అనేది ఫామ్ అవుతుంటుంది. అది ఎల్లో ఇష్క కావచ్చు, వైటిష్ డిశ్చార్జ్ కావచ్చు, ఎక్కువగా ఉంటుంది. ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళకు జలుబు, తుమ్ములుతో పాటు క్రానిక్గా చిన్నగా హెడేక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ మెయిన్గా మనం చూస్తున్న వాళ్ళు ఎక్కువగా డస్ట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, గ్యాస్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో, లేదు అంటే అలోపతి మెడిసిన్స్ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఈ కంప్లైంట్స్ ఇదివరకు ఏదైనా సర్జరీ అయిన వారిలో కూడా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా సైనసైటిస్ అనేది ఎక్కువగా మిడిల్ ఏజ్, సో 20-25 నుంచి ఎటువంటి లాస్ట్ ఏజ్ వరకు మనం చూస్తూ ఉంటాం. సో రెస్పిరేటరీ కంప్లైంట్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో వన్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్ ఈ సైనసైటిస్. డస్ట్ అలర్జీ, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఉన్నవాళ్ళు, పోస్ట్ సర్జరీ ఉన్న వాళ్ళలో ఈ సైనసైటిస్ అనేది మనం చూస్తుంటాం. సో బేసిక్గా సైనసైటిస్లో రెస్పిరేటరీ కంప్లైంట్స్తో పాటు హెడేక్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. అలసట, నీరసంతో పాటు కాఫ్ విత్ ఫ్లెమ్ లేకుండా కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ కంప్లైంట్ సప్రెస్ అయినప్పుడు మనం సైనసైటిస్కి మెడికేషన్ లాంగ్ రన్లో తీసుకొని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే పేరెంటల్ హిస్టరీ లేకపోయినా కూడా చాలా మందికి ఈ సమస్యతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం డాక్టర్. ఎందుకని వాళ్ళలో పేరెంటల్ హిస్టరీ లేకపోయినా వస్తూ ఉంటుంది? చాలా మటుకండి ఇవాళ రేపు పేరెంటల్ హిస్టరీ లేకపోయినా కూడా పొల్యూషన్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నామండి. ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్లో ఈ రెస్పిరేటరీ అలర్జీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మన సరౌండింగ్స్ ఎంత పొల్యూటెడ్ ఉంది, మనం పీల్చుతున్న గాలి ఎంత 100% పర్ఫెక్ట్గా ఉన్నదని చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎయిర్లో చాలా ఉండేది. ఇప్పుడు మనం పీలుస్తున్న గాలిలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, చాలా హార్మ్ఫుల్ ఎయిర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అండ్ లాంగ్ టర్మ్ పొల్యూషన్ ఎక్స్పోజర్, వెహికల్స్ ఎవరైతే జర్నీస్ బాగా చేస్తారో ఇలాంటి వారు డైరెక్ట్గా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. అండ్ మనం చిన్న సమస్య వచ్చినా కూడా మెడికేషన్ యూజ్ చేసి సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఇలాంటి వారిలో కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తుంటాం. ఒక స్మాల్ ఫీవర్ వచ్చింది, డోలో వేసేసాం, సమస్య తగ్గింది. కానీ ఇలా వేయడం వల్ల వాళ్ళకు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం. వాటిలో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఉంటుంది. సో జెనెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళు 30 to 40% ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. అలా కాకుండా జెనెటిక్ హిస్టరీ లేకపోయినా కూడా చాలా మందిలో మనం ఈ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ జాగ్రత్తలు తీసుకోకపోవడం, లేకపోతే వాళ్ళు చేసే వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, బర్త్ వెయిట్ బేబీ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, మిల్క్ ఫీడింగ్ కొందరు 3 monthsకి అవాయిడ్ చేస్తుంటారు, కొందరు 6 monthsకి అవాయిడ్ చేస్తుంటారు. సో దీని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ హిస్టరీ లేకపోయినా కూడా కంప్లైంట్స్ రావడానికి మెయిన్ ఇష్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వాళ్ళు తీసుకున్న ఆహారం, ఎస్పెషలీ స్ట్రెస్, స్లీప్లెస్నెస్, ఓవర్ వెయిట్, ఈ మోడిఫికేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్లే ఈ మధ్య కాలంలో రెస్పిరేటరీ అలర్జీ చాలామంది 5 members ఒకరికి చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్లే మనం ఈ కంప్లైంట్స్ తరచూ చూస్తున్నాం. దీనికి వన్ థింగ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్ అండ్ కోల్డ్ ఎక్స్పోజర్ తగ్గించడం వల్ల కొంతవరకు మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తుంది. అసలు రాబోయేది చలికాలం. సో ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి వింటర్ సీజన్ వచ్చేసరికి ఇంకాస్త ఎక్కువగా ఈ సమస్యలు తీవ్రతరం అవుతూ ఉంటాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? సో బేసిక్గా ఇప్పుడు వచ్చేది నవంబర్, డిసెంబర్, జనవరి. సో ఈ సీజన్లో చాలామంది రెస్పిరేటరీ అలర్జీస్తో బాధపడేవారు కంప్లైంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న సీజన్లో మార్చ్, ఏప్రిల్, మేలో కంపేర్ చేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కానీ ఈ సీజన్ రాగానే వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ హోమ్ నుంచే మనం టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సిన మోడిఫికేషన్ డైట్. సో డైట్ ఫాలో అయినట్లయితే కొంతవరకు నవంబర్, డిసెంబర్, జనవరిలో అగ్రవేట్ అయ్యే సిమ్టమ్స్ కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వామ్ వాటర్ తీసుకోవడం, వాటర్ హైజీనిక్గా ఉంచుకోవడం, సరౌండింగ్స్ మనం ఉంటున్న ప్లేసెస్లో సరౌండింగ్స్ ఎలా ఉంటుంది, హెల్తీనెస్, హైజీనిక్ ప్లేసెస్లో ఉంటున్నామా, ఇలాంటి కేర్ తీసుకున్నట్లయితే కొంతవరకు బెటర్గా ఉంటుంది. సో అలర్జీ, సైనసైటిస్తో బాధపడేవారు స్మోక్ ఎక్స్పోజ్ అయినా, పొల్యూషన్ ఎక్స్పోజ్ అయినా, ఎక్కువగా స్ట్రాంగ్ డియోస్ ఎక్స్పోజ్ అయినా కంప్లైంట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. సో ప్రాబ్లం రాక ముందే మనం మెడికేషన్ తీసుకొని ప్రాబ్లం తగ్గించుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. సమస్య పెరిగిన తర్వాత మెడిసిన్ తీసుకున్నట్లయితే ఈ చలికాలం కంపల్సరీ బాధపడాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందుగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సమస్య పెరగకపోవడంతో పాటు ఫ్యూచర్ ఎటువంటి కాంప్లికేషన్ కూడా లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. వాకింగ్, డైట్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఈ వింటర్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వార్మ్నెస్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. ఎక్కువగా ఏసీస్ కానీ, కూలర్స్ కానీ, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, ఫ్రూట్స్, సర్టన్ ఫ్రూట్స్, చలి లేకుండా ఉండే ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లోనే ఫాలో అయినట్లయితే మనం ఈ వింటర్లో సఫర్ అవుతున్న ఇష్యూస్ బెటర్గానే ఉంటుందండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు సైనసైటిస్, ఆస్తమా, ఎలర్జీ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి NTV.